4, 3, 2, 1. హాయ్ నాన్న, నాకు ఇస్తేది నాన్న. ఇస్తా కానీ మరి నాకు ఇవ్వాల్సిందేది? ఇదిగో తీసుకో నాన్న. లవ్ యూ నాన్న. లవ్ యూ టూ కన్నా. నాన్న జిస్ 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 జిస్. సిన్నోడా ఓ సిన్నోడా సిన్న సిన్న మేడ సిత్తరంగ చూపిస్తాది సంబరాల జాడ. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు. సంపద అంటే ఏదో కాదురో, ఇంతకు మించి అది లేదురో. రేలా 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 నీదే నింగి నేలా. నాన్న, నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఇంతకీ తిన్నావా నువ్వు? లేదురా. ఇందాకే పెట్టానండి. బాగా తిని కూర్చున్నాడు, ఇప్పుడేమో లేదు అంటున్నాడు. అదేంటి నాన్న, తిన్నావంట కదా? ఏమోరా, తినే ఉంటానులే. చూసారా ఎన్ని అబద్ధాలో? ముసలోడితో రోజు ఏదో ఒక గొడవ అవుతూనే ఉంది, అందుకే తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పడేయమంటున్నా. నాన్న, నీకు బుద్ధి ఉందా? ఇంత వయసు వచ్చింది ఇంకా అబద్ధాలు చెప్పడానికి సిగ్గులేదు? ఛీ, నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. ఇలా కాదు, నేను ఎక్కడికి తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. పద. డాక్టర్, నేను చెప్పాగా, ఈయనే. సరే, నేను చూసుకుంటా, మీరు బయట వెయిట్ చేయండి. రండి సార్, వచ్చి ఇలా కూర్చోండి. నేను మీ కొడుకు అనుకోండి. చెప్పండి సార్, మీ ప్రాబ్లం ఏంటి? అసలు నాకేం గుర్తుండదు డాక్టర్. ఇంట్లో నుండి బయటికి వెళ్తానా, ఇల్లు గుర్తుండదు. అన్నం తింటాను, అది కూడా గుర్తుండదు డాక్టర్. ఇదంతా చెప్పుకుందామంటే ఎప్పుడు క్షణం కూడా తీరికలేని కొడుకు, ఎప్పుడు నాపై అరుస్తూ ఎప్పుడెప్పుడు నన్ను ఇంట్లో నుంచి గెంటేద్దామని చూసే కూతురు లాంటి కోడలు. మీరైనా వాళ్ళకి చెప్పండి డాక్టర్, ఇదంతా కావాలని చేయడం లేదని చెప్పండి డాక్టర్. మా నాన్నకి ఏమైంది డాక్టర్? మీ నాన్నకు వచ్చిన వ్యాధి పేరు అల్జీమస్. అది వయసుతో పాటు అందరికీ వచ్చేదే, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇప్పుడు మీకు మీ కొడుకు ఎలాగో మీ నాన్న కూడా అలాగే. జాగ్రత్తగా చూసుకోండి. అయినా ఏమిచ్చావు అని అడుగుతారేంటయ్యా? మీకు ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చాడు, చాలదా? ఇష్టంగా గుండెలపై తన్నించుకుంటాడు, కష్టాన్ని తమోస్తూ నిన్ను పెంచుకుంటాడు. తను చేరని తీరాలే నిన్ను చేర్చాలనుకుంటాడు. తనకందని ఆనందం నీకందితే చాలనుకుంటాడు. ఏమిచ్చావని నిందించకురా నాన్నను. ఈ భూమి మీద ఏ సిరిమించునురా తానిచ్చిన ఈ జన్మను. నిందించకురా నాన్న. ఈ భూమి మీద ఏ సిరిమించునురా తానిచ్చిన ఈ జన్మను. నేనుండి వాళ్ళ సంతోషాన్ని దూరం చేస్తున్నాను. నేను లేకుంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా. నాన్నా, నాన్న లే నాన్న, నాన్న లే నాన్న, నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్న. ఎందుకు ఇలా చేసావు నాన్న? నాన్న లే నాన్న.
వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలేసావా నన్నే ఎడబాటునా కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా నానా నేను ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నాను, నాకు డబ్బులు కావాలి. ఇదిగో తీసుకోనన్నా. రే కొంచెం డబ్బులు కావాలిరా. ప్రతి చిన్న విషయానికి కోడల్ని అడగాలంటే ఇబ్బందిగా ఉంటుంది. లేవు, ఉన్నా ఇవ్వను. అయినా డబ్బెందుకు నీకు? నువ్వు నాకేమిచ్చావని నీకు ఇవ్వాలి? నువ్వు కరుణిస్తే కను తెరిచాను, నడిపిస్తే నే నడిచాను, చూపిస్తే జగమెరిగాను. నువ్వేలేని నేనేలేను, నువ్వు నేను వేరే కాము, నాలో నేను నువ్వే నాన్నా. రే నాన్న, ఎందుకురా ఏడుస్తున్నావు? మీ సంతోషం కోసమే నేను ఇలా చేశానురా. తల్లిదండ్రులు వాళ్ళు బ్రతికున్నా చచ్చినా పిల్లల సంతోషాన్నే కోరుకుంటారు. నేను అలాంటి ఒక తండ్రినేరా. నీ కొడుకైనా నిన్ను జాగ్రత్తగా చూసుకునేలా పెంచున్నాను. మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే మైనం నువ్వవుతున్నా, నిసిలో వెలుగై నడిపావు నాన్న. కెమెరాలు కెమెరామెన్లతో పని లేకుండా సెల్ ఫోన్లో సెల్ఫీలు తీసుకునే రేంజ్లో ఉన్నాం. లక్షలు పోసి ఎక్కువ మెగా పిక్సెల్స్ ఉన్న మొబైల్స్ కొంటున్నాం. కానీ ఒక్క సెల్ఫీ అయినా నాన్నతో ఉందా? ఇప్పుడు మీరు కూడా ఫోటో కోసం వెతుకుతుండొచ్చు. కానీ మనం వెతకాల్సింది నాన్న ఫోటోని మాత్రమే కాదు, తనకున్నవన్నీ మనకే ఇచ్చేసి ఎక్కడో దిక్కులేని వాడిలా మిగిలిపోయిన నాన్నను కూడా. మన లక్షలు దోస్తులు, ఆస్తులు, పెళ్ళాం, పిల్లలు ఇవన్నీ ఇంకా మనతో చాలా కాలం ఉంటాయి. కానీ నాన్న ఇంకెన్నాళ్ళుంటాడు? ఎన్నాళ్ళుంటే అన్నాళ్ళు, ఎంత వీలైతే అంత ప్రేమిద్దాం. పోయాక ఫోటోని కాదు, ఇప్పుడే ఈ క్షణం నుండి.